మార్నింగ్ టు ఎవ్రీవన్, దిస్ ఈజ్ పార్ట్ 4 ఆఫ్టర్ ట్రూల్. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మనం CO2 మాలిక్యూల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని కనుక్కుందాం. ఇందులో వచ్చేసరికి కార్బన్ ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉందో చెప్తాం అనమాట. కార్బన్ని X అని తీసుకుంటే ప్లస్ ఆక్సిజన్ అనేది -2 ఆక్సిడేషన్ స్టేట్లో ఎగ్జిబిట్ అవుతుంది అనమాట. అందుకే 2 × -2 = 0, X - 4 = 0, X = +4 అంటే కార్బన్ +4గా ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ జింక్ ఆక్సైడ్ అండ్ జింక్ క్లోరైడ్ తీసుకుంటే ఇందులో జింక్ ఆక్సైడ్లో వచ్చేసరికి ఇది ఆక్సిజన్ కాబట్టి దీని ఫర్దర్ జింక్ క్లోరైడ్ని తీసుకుందాం. జింక్ క్లోరైడ్ వచ్చేసరికి జింక్ ఏ స్టేట్లో ఎగ్జిబిట్ అవుతుందో చూసుకుందాం. Znని X, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని X అని తీసుకొని ప్లస్ క్లోరిన్ అంటే 2 × -1 = 0, X అనేది 2గా అంటే +2గా ఎగ్జిబిట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఆల్కైల్ కాంపౌండ్స్ అంటే ఏవైనా సరే పీరియాడిక్ టేబుల్లో తీసుకుంటే ఇప్పుడు లిథియం, బెరీలియం, బోరాను అవి ఉన్నాయంటే అవి ఎలక్ట్రాన్స్ని లూజ్ అయిపోయి హీలియం యొక్క కాన్ఫిగరేషన్ని తీసుకుంటాయి అన్నమాట. అందువల్ల దాన్ని ఏంటి లిథియం +1 గాను, అది +1 ఒక ఎలక్ట్రాన్ లీవ్ అయిపోయి అంటే లూజ్ చేసుకొని హీలియం యొక్క కాన్ఫిగరేషన్ తీసుకుంటుంది. అదే బెరీలియం అనుకో +2గా, అదే బోరాన్ అనుకో +3గా ఎగ్జిబిట్ అవుతుంది.